హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని నర్సరీ మేళాకి వచ్చేసాం. ఇటీవల జరిగిన నర్సరీ మేళాలో చాలా రకాల స్టాల్స్ ఉన్నాయి. మరి ఈ స్టాల్స్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి, అలాగే ఆ స్టాల్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాల్స్ చాలా ఉన్నాయి. అంటే మొక్కలతో పాటు డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అంటే గార్డెన్స్కి మనం కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉంటాయి కదా, అలాంటివి. అలాగే మనం గార్డెన్ చేయడానికి కావాల్సిన పనిముట్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఆ స్టాల్స్ అన్నింటినీ చెక్ చేద్దాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమాన్, లెట్స్ గో. సో మనతో పాటు ఈనాటి నర్సరీ మేళలో గాంధీ గారు ఉన్నారు. వెనక కనిపిస్తుంది కదా, గాంధీస్ గార్డెన్ టు కిచెన్ అంట. సో ఏంటి గాంధీస్ గార్డెన్ టు కిచెన్ ఏంటి? అందరూ మామూలు గాంధీ గార్డెన్ అంటే వాళ్ళ గార్డెన్ టు కిచెన్ ఏంటి? గార్డెన్ టు కిచెన్ ఏంటంటే మనం గార్డెన్లో మనం పండించుకున్న ఈ కూరగాయలు ఏవైతే ఉంటాయో ఆర్గానిక్గా, అవి మన కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకోవాలి. బేసిక్ కాన్సెప్ట్ అది అనమాట. అంటే బయటకు వెళ్ళి మనం తెచ్చుకోకుండా ఇంటిలోనే మనం పండించుకుని ఆర్గానిక్గా, అంటే బయట అంతా కెమికల్ మయం అయిపోయినాయి కాబట్టి, పెస్టిసైడ్ మయం అయిపోయినాయి కాబట్టి అవన్నీ లేకుండా మనమే ఇంట్లో పండించుకుని అది మనం వంటగదిలో తీసుకుని వెళ్ళి మనం వండుకోవాలి. సో బేసిక్ కాన్సెప్ట్ అది అనమాట. ప్రతి వాళ్ళని మేము అదే చెప్తూ ఉంటాము. ఏ చిన్న ప్లేస్ ఉన్నా కూడా, చిన్న బాల్కనీ ఉన్నా కూడా అందులో ఎంతో కొంత ఎండ తగిలితే చాలు, కొంచెం 2-3 అవర్స్ మొక్కలు పెట్టుకోండి. ఆకుకూరలు పెంచండి ఫస్ట్. ఎందుకంటే ఆకుకూరలే మోస్ట్ కంటామినేటెడ్ మనకు బయట వచ్చే మార్కెట్లో. కూరగాయల కన్నా కూడా ఆకుకూరలో కెమికల్ ముంచి తీస్తూ ఉంటారు ఫ్రెష్నెస్ కోసం, ఆ గ్రీన్నెస్ కోసం. సో అది లేకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఆకుకూరలు పెట్టుకోవాలి ఇమీడియట్గా. సో చిన్న బాల్కనీ ఉన్న పెట్టుకోండి అని మేము అదే పదే చెప్తూ ఉంటాం మా ఛానల్ నుంచి. అది వండుకుని ఇంట్లో మన కిచెన్లో తీసుకెళ్ళి వండుకోవాలి. అదే వండుకోవాలి మనం బయట నుంచి తెచ్చుకోకుండా. సో ఆ విధంగా ప్రతి వాళ్ళు ముందుకు వచ్చి పండించుకోవాలి. బాల్కనీ చిన్నగా ఉన్నా సరే, వర్టికల్ గార్డెన్ అయినా సరే ప్లాన్ ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలి. కొంచెం సన్లైట్ ఒక 2 hours 3 hours సన్లైట్ వస్తుంటే చాలు మనకి. సో అట్లీస్ట్ ఆకుకూరలను వచ్చేస్తాయి వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఆకుకూరలు త్వరగా గ్రో, ఈజీగా ఫాస్ట్ గ్రో అవుతాయి. మెంతుకూర వేస్తే 4 రోజుల్లో మనకే మొలకలు వచ్చేస్తాయి. ఒక వారం రోజుల్లో మనం కోసుకుంటూ మొదలెట్టవచ్చు దాన్ని. సో ఆ విధంగా ఆ రొటేషన్ లో వచ్చేస్తూనే ఉంటాయి. ఒకసారి వచ్చి ఆగిపోయినట్టు కాదు, మనం ఒక 4-5 సార్లు కూడా గిలుకొచ్చు దాన్ని. అవును, అట్లా చేసుకుంటా ఉండొచ్చు. ఇప్పుడు కొత్తిమీర ఒక పక్కన చేసుకుంటే ఇంకొక 2-3 ఆ కంటైనర్స్ వేసుకుంటే ఒకటి అవుతుంటే ఇంకోటి వస్తూ ఉంటుంది. ఆల్టర్నేట్ గా ప్లాన్ చేసుకుని వేసేసుకోవాలి. అట్లా చేసుకుంటే బాగుంటుంది. ఈ నర్సరీలో మీరు ఎప్పటి నుంచి పెడుతున్నారు? అంటే ఈ నర్సరీ ఇందులో ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఇప్పుడు 7 years అయిపోయింది. 7 years నుంచి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ పెడుతున్నాం మనం. అప్పటి వరకు నెక్లెస్ రోడ్ లో జరుగుతూ ఉండేది, పీపుల్స్ ప్లాజాలో. ఈసారి ఇక్కడ ఏంటి ఇదంతా HMD గ్రౌండ్, ఇది మొత్తం ఫ్లోరింగ్ అంతా బాగుందని ఈసారి ఇక్కడ పెట్టినట్టున్నారు. ఇది కంఫర్టబుల్ కూడా ఉంది చాలా, యాక్చువల్ బాగుంది కూడా. సూపర్. సో ఏంటి మీ దగ్గర ఇప్పుడు చూస్తే చాలా డిఫరెంట్ ఐటమ్స్ నాకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కానీ ఇక్కడ కానీ ఇది చూస్తేనేమో మీకు స్పెషల్ గా మడులు గ్రో బ్యాగ్ మడులు అనమాట. ఇళ్లలో వాళ్ళు మడులు కట్టించుకునే అవకాశం లేని వాళ్ళు కానీ, లేదా అంత కష్టం డబ్బులు ఎక్స్పెండిచర్ కాకుండా ఇట్లా గ్రో బ్యాగులు పెట్టుకుని మనం ఇందులో మట్టి నింపి వేసుకుంటే మడిలాగా ఉంటుంది ఎప్పటికీ. దీని ఏంటంటే పెట్టుకోవడానికి ఇటువంటి స్టాండ్ల మీద పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా నేల మీద, ఫ్లోర్ మీద డైరెక్ట్ గా మనం పెట్టకూడదు ఏదైనా కానీ. ఎందుకంటే ఫ్లోర్ మీద పెడితే వారు పీరియడ్ ఆఫ్ టైం దాని కింద నీళ్లు, మాయిశ్చర్ ఇవన్నీ జమ అయ్యి, ఆ మట్టి జమ అయ్యి, అక్కడి నుంచి బ్యాక్టీరియా జమ అయ్యి ఫ్లోర్ని మీరు ఎంత కాంక్రీట్ ని మనం వాటర్ ప్రూఫింగ్ చేయించుకున్నా ఈ వాటర్ అండ్ బ్యాక్టీరియా కలిసినప్పుడు పై లేయర్ని ఎప్పుడైతే తినడం మొదలెడుతుందో మనకు వాటర్ లీకేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు టెర్రస్ గార్డెన్లో ఎవరు పెట్టినా మనం మినిమం హైట్ అయినా పెట్టుకోవాలి. అట్లీస్ట్ మన క్లీనింగ్ అవ్వాలి, ఎయిర్ ఫ్లో అయ్యేటట్టుగా మనం పెట్టుకుంటే ఈ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. దానికోసం మేము ఈ స్టాండ్లన్నీ డిజైన్ చేసామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసుకుంటే ఈ మడుల్ లాగా ఉంది, దీంట్లో 3 steps చేశారు. అవును, 3 steps అన్నమాట. సో చిన్న స్పేస్. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఇది ఎంత 6 feet ఉంటుంది. 6 feet బై ఈచ్ స్టెప్ 1 feet అన్నమాట. 6x3. అవును. మన బాల్కనీలో 6x3 ఉన్నా కానీ ఇట్లాంటి పెట్టుకున్నామంటే మీరు పెద్ద చాలా, అంటే ఇందులో క్రీపర్స్ పెంచుకోవచ్చు, ఆకుకూరలు పెంచుకోవచ్చు, కాయగూరలు వేసుకోవచ్చు, అన్ని సూపర్ గా వేసుకోవచ్చు. సో స్పెషల్ గా కొంతమంది మనకి ఇది తొట్లలో పెద్దగా రాదు అంటారు, బట్ ఇలాంటి మడులో వేరు వ్యవస్థ
స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బాగా వస్తుంది. ఎస్ అవును. ఇందులో ఏంటంటే ఎక్కువ స్పేస్ దొరుకుతుంది మొక్కకి. సో అదే మీరు ఒక చిన్న కుండీలో పెడితే దాని రూట్ సిస్టమ్ అక్కడే లిమిట్ అయిపోతుంది. అక్కడే అల్లుకుని టైట్ అయిపోయి రూట్స్ కింగ్ మెటీరియల్ అందదు. బయట నుంచి మనం గ్రో ఉండదు. మాకు ఒక కాయ కాసింది, ఒక 2 కాయలు కాసింది, సార్ ఇంకా రావట్లేదు అని నాకు ఎన్నో కంప్లైంట్స్. డైలీ నాకు 100 మంది 200 మంది ఇక్కడికి వచ్చి అదే డిస్కషన్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా వైడ్ స్పేస్ ఉన్నప్పుడు ఇందులో 10 మొక్కలు పెట్టినా కూడా దాని రూట్స్ ఇటుపోయినా దీని రూట్స్ ఇటుపోయినా అల్లుకున్నా మనకు ప్రాబ్లం లేదు. సో ఇందులో స్పెషల్ గా మనకు మడులు అన్నప్పుడు ఇంటి పైన కొంతమంది ఒకప్పుడు కాంక్రీట్ తోటి దాంట్లో వెయిట్ ఎక్కువ అయిపోయింది. సో ఆఫ్టర్ దీన్ని ఏంటి మీరు ఓన్లీ పీవీసీ పైప్స్ అండ్ గ్రో బ్యాగ్ అంతే. మొత్తం హెచ్డిబి క్లాత్ ఇది. మినిమం 78 years కంఫర్టబుల్ గా ఉంటాయి, ఏం పాడవు అన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు మన గ్రో బ్యాగ్స్ మన ఇవి మడులు చూసుకుంటే మడుల్లో ఒక హార్డ్లీ ఒక 2% వెయిట్ కూడా ఉండదు, 1% వెయిట్ కూడా ఉండదు. ఇది అసలు వెయిట్ ఉండదు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఉంటే కనుక మట్టిదే, ఓన్లీ మట్టి వెయిట్ అంతే చేస్తారు. అంతగానే ఇంకా లైట్ సాయిల్ వేసుకున్నాము అంటే ఒక్క పిట్లాంటి ఇంకా లైట్ ఇంకా వెయిట్ ఎక్కువ. అవును, సూపర్. సో ఇవ్వండి ఈ వీటి గురించి చెప్పండి. ఇవి అంటే దీని ఇన్స్పిరేషన్ ఏంటి? చాలా మంది నేను చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూడంగానే మన కూలర్ టబ్స్ ఇది కూలర్ టబ్స్ బేసిక్ గానీ కూలర్ బాటమ్ అన్నమాట ఇది. సో దీన్ని మేము ఇప్పుడు దీన్ని యూటిలైజ్ చేస్తున్నాం గార్డెనింగ్ కి. అంటే ఇది మీరు ప్రిపేర్ చేపిస్తున్నారు? మనం మోల్డింగ్ చేపిస్తున్నాం అన్నమాట. చేయడమే మీరు ఇలా చేపిస్తాం. దీని పర్పస్ ఏంటంటే యాక్చువల్ గా ఇందులో వాటర్ మేనేజ్మెంట్ చేయొచ్చు. అంటే వేస్ట్ వాటర్ ని మనం బయటకు వచ్చేటట్టుగా కలెక్ట్ చేయొచ్చు. కలెక్ట్ చేసి పైప్ లైన్స్ వేసి డ్రైనేజ్ లైన్స్ అన్ని కలెక్ట్ చేస్తాం. మేము గార్డెన్ సెటప్ చేస్తాం మొత్తం. ఎవరికైనా ఇంటి మీద వాళ్ళు కావాలనుకుంటే ఆర్గానిక్ గార్డెన్ సెటప్ కానీ ఫ్లవర్ గార్డెన్స్ కానీ కావాలనుకుంటే మనం సెటప్ చేస్తాము. దాంట్లో ఏంటంటే మేము మొత్తం కంప్లీట్ ఆటోమేటిక్ డ్రిప్ సిస్టమ్స్ ఇచ్చేస్తాము. మన ఫోన్ లో యాప్ ఎనేబుల్డ్ ఉంటాయి, వాళ్ళకి యాప్ ఇచ్చేస్తాము. తర్వాత వచ్చిన వాటర్ ని మనం మొత్తం కలెక్ట్ చేస్తాం పైప్ లైన్ వేసి. ఎక్కడ ఒక చుక్క వాళ్ళ ఫ్లోర్ మీద పడకుండా మేము కలెక్ట్ చేస్తాం. ఆ వచ్చిన వాటర్ మళ్ళీ అగైన్ రీసైకిల్ చేస్తాం. సో వాటర్ కన్జర్వేషన్ ప్లస్ మినరల్ లాస్ ఉండదు. ఇందులో వచ్చిన మినరల్స్ అన్ని బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి నార్మల్ గా. సో ఆ మినరల్స్ మళ్ళీ మనం రిప్లెనిష్ చేస్తున్నాం కాబట్టి మొక్కలకు ఎప్పుడు ప్రోటీన్స్ అనే న్యూట్రియన్స్ అన్ని అందుతూ ఉంటాయి అనమాట. సో ఇది అడ్వాంటేజ్. ఆ పైప్ లైన్స్ అయి పెడతానికి కన్వీనియంట్. బట్ వేరే గ్రో బ్యాగ్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాటర్ అంతా కింద డ్రాప్ అయిపోద్ది. ఇందులో ఆ మేనేజ్ చేయలేం. ఇది పెట్టాలంటే ఒక ట్రే పెట్టుకుని ట్రే లోపల ఇవి పెడతాం. సో ఆ విధంగా పెట్టిన మేము చాలా చోట్ల పెట్టాం అట్లా కూడా ఆప్షన్. ఒక ట్రే ఉంటుంది, ట్రేలో ఒక ఎండ్ అవుట్లెట్ ఉంటుంది, వాటర్ అంతా అక్కడి నుంచి కలెక్ట్ అవుతుంటుంది. సో అట్లా కూడా సెట్ చేసాం చాలా. సో దీంట్లో చూసుకుంటే ఇప్పుడు నేను మన షోస్ చేసినప్పుడు మన పెరటి కార్యక్రమం చేస్తే చాలా మంది ఈ చిన్న వీటిలో కూడా చిన్న మొక్కలు పెట్టారు. అవును, చిన్న పెడతారు. అవును, దీంట్లో కూడా అట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు దీన్ని. అవును, ఈ 4 పైపులు కూడా పెట్టుకుని కొందరు చిన్న ఇట్లా పందిరేసేసుకుని ఇక్కడ కూడా వేసేసుకుంటారు. అట్లా కూడా చేసుకుంటారు. క్రీపర్లు పెట్టుకుంటారు. చిన్న దొండ, దోస ఇటువంటి అన్ని చిన్న పేపర్లే, పెద్ద మరి ఎక్కువ పెద్ద అవసరం లేదు. సో వాటికి పని చేస్తుంది. అంటే ఎవరైనా గార్డెన్ సెటప్ కావాలన్నా సెటప్ చేసి ఇస్తాను, కంప్లీట్ చేసి ఇస్తాం. మేము ఆల్రెడీ సిటీలోనే more than 200 సెటప్ చేసాం. నాట్ ఓన్లీ సిటీ, మేము విజయవాడ దగ్గర, అమరావతిలో, తుళ్ళూరులో చేసాము, గుల్బర్గాలో చేసాము, హాస్పిటల్లో చేసాము. ఇట్లా చాలా ప్లేసెస్ లో మేము ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి చేసిస్తున్నాం. మనం వాటికి ఏదైతే కాయలు పండ్లు వస్తాయో తీసుకొని అంతే. బట్ ఏంటంటే మొక్కల్ని ఎప్పుడు కూడా పిల్లల్లానే చూసుకోవాలి. మొక్కలు పెరిగే కొద్ది వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. డైలీ వాటితో ఒక 1/2 hour స్పెండ్ చేయాలి. దానివల్ల 2 ఉపయోగాలు. ఒకటి మనకి హెల్త్ పరంగా ఉపయోగం, మన బాడీలో హార్మోన్స్ జనరేట్ అవుతాయి మొక్కలతో ఉంటే, హ్యాపీ హార్మోన్స్. సెకండ్ థింగ్, మొక్కలకి మనం ఏదైనా పెస్ట్ రాగానే డైలీ మానిటర్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఎప్పటికప్పుడు మనం చేత్తోనే నలిపేయచ్చు. ఫస్ట్ పెస్టిసైడ్ మనం చెయ్యాలి. సో ఎక్కడో పెస్ట్ మందులు తెచ్చి కొట్టక లేకుండా డైరెక్ట్ దీన్ని మన చేత్తో నలిపేస్తే ఈ మీలీబగ్గో ఎపిడ్స్ వచ్చిందంటే దాన్ని అక్కడతో ఆపేయచ్చు. మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది 4 రోజులకే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో అప్పుడు మనం ఇంకా ఆ పెస్టిసైడ్ తేవాలి, ఈ పెస్టిసైడ్ కొట్టాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేకుండా ఉండాలంటే డైలీ మన ఇంట్లో ఎలా పిల్లలు అలాగే పిల్లలనే చూసుకోవాలి. సూపర్. సో మీ స్టాల్ ఇంకేముంటాయి? ఇప్పుడు మనం గార్డెన్ సెటప్ చేస్తాము, దానికి సంబంధించిన స్టాండ్స్, ఈ టబ్బులు, కంటైనర్స్ కాకుండా ఇప్పుడు ఇందులోకి వేయాల్సిన ఫెర్టిలైజర్స్ కానీ మనకి సాయిల్ మిక్సెస్ కానీ ఇవన్నీ కూడా మన దాంట్లో అందుబాటులో ఉంటాయి. కావాల్సిన పనిముట్లు, హ్యాండ్ టూల్స్, అన్ని వైడ్ రేంజ్ ఆఫ్ హ్యాండ్ టూల్స్ ఉంటాయి. అన్ని హోమ్ గార్డెన్ సంబంధించినంత వరకే, ఎవ్రీథింగ్. సో ఇక్కడ స్టాల్కి వచ్చారంటే మీకు కావాల్సిన ఏమో టబ్స్ తో పాటు, సాయిల్ తో పాటు, కావాల్సిన తవ్వుకోవడానికి పనిముట్లతో పాటు అన్ని కూడా ఇక్కడ అవైలబుల్. అన్ని అవైలబుల్ ఉంటాయి. ప్లస్ దాన్ని పెస్ట్ మేనేజ్ చేయడానికి ఆ పెస్టిసైడ్స్ కూడా మన దగ్గర ఉంటాయి. ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఉంటాయి, అలాగే బయో పెస్టిసైడ్స్ ఉంటాయి. బట్ మా దగ్గర ఇప్పుడు కూడా ఒక కెమికల్ ఐటమ్ ఏది ఉండదు మా దగ్గర. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఎప్సమ్ సాల్ట్ గురించి చెప్తాను అనమాట. ఎప్సమ్ సాల్ట్ విపరీతంగా చెప్తా ఉన్నారు ప్రతి యూట్యూబర్, ఎప్సమ్ సాల్ట్ వేయండి అని. సో మేము ఇన్ని గార్డెన్లు పెట్టాను 200 గార్డెన్స్లో, ఎక్కడ మేము ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వాడకుండా వాళ్ళకి అందరికి అమేజింగ్ రిజల్ట్స్. అవి కూడా మేము ఆల్రెడీ మా వీడియోలో చూపించాము ఎలా వస్తున్నాయి రిజల్ట్స్ అన్నది. సో ఎప్సమ్ సాల్ట్ బేసిక్గా అదేమీ రెగ్యులర్గా వేయాల్సిన ఐటమ్ కాదు.
మీ సాయిల్ అంటే మీ కుండీలో ఉన్న మట్టిలో మెగ్నీషియం కంటెంట్ తక్కువై ఉంటేనే మీరు ఎప్సమ్ సాల్ట్ వాడాలి. మెక్సమ్ అంటే మెగ్నీషియం సల్ఫైడ్ బేసిక్గా. సో ఆ మెగ్నీషియం మీ మట్టిలో తక్కువ ఉంటేనే మీరు యాడ్ చేయాలి అది కూడా. సో ఎప్పుడైతే మీరు మెగ్నీషియం ఎక్కువ యాడ్ చేస్తారో, సపోజ్ ఎగ్జాంపుల్ టమాటాస్ తీసుకుంటే టమాటాస్కి కాల్షియం అప్టేక్ అన్నది ఆగిపోతుంది. సో ఆ ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎప్పుడైతే టమాటా కాల్షియం వెళ్ళదో ఆ మొక్కలో వచ్చే కాయకి ఏమవుతుందంటే ఎండలో ఒక ప్యాచ్ వచ్చేస్తుంది, కాయ కింద ఒక నల్ల స్పాట్ లాగా వచ్చేస్తుంది. అది బ్లాసమ్ ఎండ్ రాట్ అంటారు. దట్ ఈజ్ ఓన్లీ బికాస్ కాల్షియం వెళ్ళకపోవడం వల్ల. సో ఆ కాల్షియం వెళ్ళాలి అంటే మనం వాటరింగ్ సఫిషియెంట్ ఇవ్వాలి. సెకండ్ థింగ్ ఎప్సమ్ సాల్ట్ అసలు యాడ్ చేయకూడదు, ఏ మొక్కకి అసలు యాడ్ చేయకూడదు. యాడ్ చేస్తే గ్రోత్ అన్నది కూడా మీకు స్టంట్ అవుతుంది, అంటే ఆగిపోతుంది, అక్కడ ఆగి చూస్తూ ఉంటుంది అంతే. సో మన మొక్కకు మెగ్నీషియం తగ్గింది అన్నట్టు ఎట్లా తెలియాలి? మనం టెస్ట్ చేసుకోవాలి, సాయిల్ టెస్టింగ్ ఇచ్చుకుంటే మనకు సాయిల్ టెస్ట్ చేసుకోవచ్చు. అంటే మొక్క అంటే నార్మల్గా ఏంటంటే మెగ్నీషియం అసలు నార్మల్గా మన సాయిల్స్లో మనం ఇచ్చే కంపోస్ట్ల వల్ల కానీ దీనివల్ల కానీ మనకు కావాల్సిన మొక్కకి ఎంత కావాలి, 0.2% కావాలి. 0.2% ఈజీగా అన్నిట్లోనే అవైలబుల్లో ఉంటుంది. బట్ తెలియని చాలా మంది ప్రతి యూట్యూబర్ ఎప్సమ్ సాల్ట్ వేయండి ఎప్సమ్ సాల్ట్ వేయండి అంటారు. మొక్క మారిస్తే ఎప్సమ్ సాల్ట్ వేయండి షాక్ ఉండదు అంటారు. మేము ఆల్మోస్ట్ ఇప్పుడు ఇన్ని గార్డెన్ సెటప్స్లో పెద్ద పెద్ద వృక్షాలు లాంటివి కూడా మేము ట్రాన్స్ప్లాంట్ చేశాము. అంటే వాళ్ళ దగ్గర కుండీలోనే తీసి ఇంకొక డబ్బులో పెట్టడం కానీ డ్రమ్లో పెట్టడం కానీ చేశాము. ఒక్క మొక్కకు మేము ఎక్కడ కూడా చనిపోయిన ఆనవాళ్ళు లేదు. సో అన్నిటికి మేము వాడేది బేసిక్గా ట్రైకోడర్మా వ్యాము వాడతాము, కొంచెం బోన్ మీల్ నిమ్సీడ్ కలిపి అదే మిక్సర్ మేము వాడతాం అంతే. సో ఏ మొక్క ఇప్పటి వరకు ఫెయిల్యూర్ అన్నది లేదు. ఎప్సమ్ సాల్ట్ వేయాల్సిన నెసెసిటీ లేదండి. ఇది ఎందుకు స్ట్రెస్ఫుల్ చెప్తున్నానంటే ప్రతి యూట్యూబర్ ఎప్సమ్ సాల్ట్ వెనకాలనే ఉంటున్నారు. అసలు అవసరం లేదు. ఎవరికైనా కావాలంటే ఓపెన్ ఛాలెంజ్ టెస్ట్ చేసుకోవచ్చు. 2 టమాటాలు పెట్టి ఉదానికి ఎప్సమ్ సాల్ట్ ఇవ్వండి, ఉదానికి ఇవ్వకండి, దాన్ని మీరు ప్రూవ్ చేయండి నాకు ఎవరైనా సరే ఏది బాగా గ్రో అవుతుందో. సూపర్ సూపర్, మంచి ఇన్ఫర్మేషన్ ఎప్సమ్ సాల్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ పేరేంటి? నా పేరు కన్నయ్య అండి. మాది పల్నాడు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు గ్రామం నుంచి వచ్చానండి. నేను ఆర్గానిక్ ఫార్మర్ని. 10 years. ఇక్కడ స్టాల్ స్పెషల్ ఎన్ని సంవత్సరాలు? మీరు ఎన్ని సంవత్సరాలు? నేను 3 సంవత్సరాల నుంచి పెడుతున్నాను సార్. ఓకే, 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో ఈ ఓన్లీ స్పెషల్ ఈ విత్తనాలేనా ఇంకోటి ఏమన్నా? నేనేం పెట్టను, ఓన్లీ విత్తనాలే పెడతాను. కాకపోతే వీటిని నేను కొత్త వెరైటీస్ని పెంచుకుంటున్నాను అంతే. సో ఎట్లా అంటే ఏంటి అంటే విత్తనాలు అంటే మీరు దీనికి ఏమైనా కాజ్ ఉందా, దీనికి ఏమన్నా ఎయిమ్ ఉందా, ఏంటండి అసలు మీరు? ఇది నాటు విత్తనాలు సార్. ఇవి నాటు విత్తనాలు అంటే పూర్వకాలం మనకి ఇప్పుడు జంతువులు అంతరించిపోతున్నాయి, అట్లాగే పక్షులు అంతరించిపోతున్నాయి, మొక్కలు పెద్ద పెద్ద చెట్లు మంచి మనకి ఆయుర్వేదానికి సంబంధించిన వృక్షాలు కూడా అంతరించిపోతున్నాయి. అలాగే మన పెరటిలో పండే నాటు విత్తనాలు, నాటు పెరటి కూరగాయల విత్తనాలు కూడా అంతరించిపోతున్నాయి సార్. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ నాటు విత్తనాలు ఇవి అంతరించిపోకుండా మన పెరటి తోటలో, మిద్దె తోటలో రైతులు వాడటానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నేను విత్తనాలు సేకరించి మా ఫామ్లో పెంచి అవి మళ్ళీ అందరికీ అందజేస్తున్నాను సార్. అది అట్లా చేసి నాటు విత్తనాలను పరిరక్షించాలనేది నా ఆలోచన. అది నాటు వెరైటీస్ దొరకడమే చాలా తక్కువగా దొరుకుతుంటాయి. సో వీటిని పరిరక్షించాలన్న మంచి కాస్ట్ తోటి మీరు ముందుకు వస్తున్నారు. సో ఈ నాటు వెరైటీస్ని ఎలా సేవ్ చేస్తారండి? మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఇవి నాటు వెరైటీ, ఇవి నార్మల్ అని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం మనం? ఎట్లా టేస్ట్ బాగుంటాయి సార్. ఇవి టేస్ట్ బాగుంటాయి. ఇవి తిన్న తర్వాత మనకు శరీరానికి కావాల్సిన పోషక విలువలన్నీ మనకు అందుతాయి నాటు విత్తనాలు తినటం వల్ల. నేను విత్తనాలను మా గార్డెన్లో పెంచుతాను, మా ఫామ్లో పెంచుతాను సార్. ఆయే విత్తనాలను తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటాను, అందరికి అందిస్తూ ఉంటాను సార్. గార్డెన్లో మీ ఫామ్లో. అదే ఇప్పుడు ఈ నాటు వెరైటీస్ ఎక్కువగా మనం ఇంతకుముందు చూసుకుంటే పల్లెటూర్లలో పెరట్లో పెంచేవాళ్ళు. అవునవును. సో పెరట్లో పెంచినప్పుడు భూమిలో కాబట్టి బాగా వచ్చేది. ఇప్పుడు తగ్గిపోయింది, ప్లేస్ తగ్గిపోయింది, అందరూ మిద్దె మీదకి వచ్చేది. సో మిద్దె మీద పెట్టినప్పుడు కూడా అంతే రేంజ్లో పెరుగుతుందా లేకపోతే తక్కువ ఉంటుందండి? పెరటి తోటలో 100 కాయలు కాస్తే మిద్దె తోట మీద 4-5 కాయలు మాత్రమే కాస్తుంది. సో కాకపోతే ఇప్పుడు ప్లేస్ లేదు కాబట్టి ఏదో ఒకటైతే కావాలి కదా. అంటే పెంచుకొని మనం మన మిద్దె మీద కాపించుకున్నాము, తిన్నాము అనే సంతృప్తి మాత్రం మిద్దె తోటదారునికి ఉంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇవన్నీ కూడా ఇన్ని వెరైటీస్ మీరు అంటే మీ ఫామ్లో మీరు పండిస్తున్నారండి? ఇవన్నీ చాలా రకాల విత్తనాలు మీ దగ్గర ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే మా చుట్టుపక్కల గ్రామాలు మొత్తం రైతులేనండి. మా చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే మొత్తం ఆకుకూరలు, కూరగాయలు విత్తనాలు పండించే రైతులు మాత్రమే. వాళ్ళ దగ్గర నాటు విత్తనాలు ఇప్పటికే ఉన్నాయండి. అవి ఏంటంటే మా రైతులకే తెలుస్తుంది ఎవరి దగ్గర నాటు విత్తనాలు ఉన్నాయా అనేది. వాళ్ళ దగ్గర నేను సేకరించి మా పొలంలో వేసేసి మళ్ళీ డెవలప్ చేసుకొని మళ్ళీ నేను అందరికి ఇస్తూ ఉంటాను.
చెట్టుకు వచ్చిన ఫస్ట్ కాయను వదిలేయాలి అంటారు కదండి, అవునవును, అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అంటారు కదా. అవునవును, అది విత్తనాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి సార్. అది కొంచెం బూడిది కూడా కలిపి పెట్టుకోవచ్చు. ఇప్పుడు యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి, అక్కడ బూడిద ఉంటుంది, అది తీసుకొచ్చేసి విత్తనాలలో కలిపేసేసి ఒక కుండలో పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తే అవి చానాలు ఉంటాయండి. సో బూడిద పెట్టడం వల్ల లాభం ఏంటండి? ఆ ఫంగస్ అనేది బయట అటాక్ అవ్వదు. గుండ్రం సొరకాయ, నార్మల్ సొరకాయ, ఉల్లిపాయ కూడా ఉన్నాయి, ఉల్లిపాయ ఉన్నాయి, నాటు టొమాటో, మునగండి. వాస్తవంగా నాటుదంటే ఇంత లావు మామూలుగా మొద్దు వస్తుంది. ప్రస్తుతానికి ఆ మొద్దు పెంచే పరిస్థితుల్లో జనాలు లేరు, అంత వెయిటింగ్ చేసే ఆలోచన కూడా లేదు. అన్ని పల్లెటూరుల్లో కూడా ఉండేవి. ఒకప్పుడు మొద్దు పెద్ద పెద్ద చెట్లు, అవి ఎక్కేవాళ్ళం కూడా. మేము చిన్నప్పుడు ఎక్కి ఆడుకునేవాళ్ళం. అది ఎగిరిపోతాయి, ములక చెట్టు ఎరిగిపోద్ది అని అరిచేవాళ్ళు పెద్దవాళ్ళు. అట్లాంటి చెట్లు కూడా ఇప్పుడు చూద్దామన్న పల్లెటూరులో కూడా కనిపించట్లేదు. ఇంతలా వస్తుంది సార్, ఇంతలా వస్తుంది అసలు నాటుది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే అందుబాటులో ఉంది PKM1 అని మామూలుగా నాటు వెరైటీ. అది మనం ఆకు కూడా మనకి మెడిసిన్గా వాడుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ మునగ ఆకును వదలట్లేదు, కాయలు వదలట్లేదు, దేన్ని కూడా వదలట్లేదు, విత్తనాలు కూడా తింటున్నారు సార్. విత్తనాలు కూడా తింటున్నారు. కాసేపు నోట్లో పెట్టుకుంటే మంచిదని ఎవరో చెప్పారంట, విత్తనాలు కూడా తింటున్నారు. కానీ బేసిక్ అయితే ఇంతలా ఉంటుంది, ఒరిజినల్ నాటైతే ఇంతలా ఉంటుంది. ఈ మధ్యకాలం ఇక్కడ చూడలే మనం. మా పల్లెటూరులో ఇప్పుడు కూడా దొరుకుతాయి, కనపడతాయి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈనాటి నర్సరీ మేళాలో మరో స్టాల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ అన్నీ కూడా చూస్తే బోన్సాయిలు కానీ అవి కానీ చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, కానీ ఇక్కడ చూస్తే అన్ని పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి. సో మీ పేరేంటి? మొహమ్మద్ ఉమేర్ ఖాన్ సార్. మొహమ్మద్ ఉమేర్ ఖాన్. ప్లాంట్స్ హైదరాబాద్ నుంచి ఉన్నాను. ఓకే. మాదాపూర్లో ప్లస్ శంకర్పల్లిలో మాది నర్సరీస్ ఉన్నాయి. ఓకే. అక్కడ ఉన్నాయి. సో ఏంటండి అంటే బేసిక్గా చూస్తే అందరి దగ్గర చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి, మీ దగ్గర ఆల్మోస్ట్ ఇంకా అంటే ఇంత పెద్ద పెరిగిపోయిన ప్లాంట్స్ తీసుకొచ్చి పెట్టేసారు, డైరెక్ట్ ఇవి కూడా అమ్మేస్తున్నారు ఇట్లా? డైరెక్ట్ ఇవి కూడా అమ్మేస్తాం సార్. నార్మల్గా ఇది ఏంటంటే హైబ్రిడ్ ప్లాంట్స్ కూడా ఉంటాయి మన దగ్గర, లైక్ నర్సరీస్లో ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే లైక్ అంతగానం పెట్టలేమని నార్మల్గా ప్లాంట్స్ అనేటివి, ఆర్నమెంట్ ప్లాంట్స్ అనేటివి తీసుకుని వచ్చినాం. ఓకే. అంటే మీరు చెప్తున్నారు కానీ అక్కడ సపోటా అక్కడ అవన్నీ ఉన్నాయి, ఆటోమేటిక్గా మనకి ఏమనిపిస్తుంది అంటే మన ఇంట్లో ఆ చెట్టు ఉందనుకోండి, మా చెట్టు పెరిగిపోయిందంట, అంత పెద్ద చెట్లు ఉన్నాయి డైరెక్ట్ గా అనేది లైక్ తీసుకోవచ్చనే డైరెక్ట్ మనం ప్లాంటేషన్ చేసుకుని డైరెక్ట్ దానికి యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇయర్స్ అనేవి వెయిట్ చేసే బదులు నార్మల్ గా అనేది తీసుకొని డైరెక్ట్ యూజ్ చేసుకోనికే బెటర్ ఉంటుంది, డైరెక్ట్ తీసుకోవచ్చు. సో మరి అంత పెద్ద ప్లాంట్ మీరు తీసుకురావడం అంటే దాన్ని ఎంత జాగ్రత్తగా తీయాల్సి కదండి? నార్మల్ గా సార్ మనకైతే అలవాటు ఉంటాయి, లైక్ దాంట్లో ఉన్నాయి. అది ఏంటంటే ప్లాంట్స్ కూడా కొంచెం హెల్దీగా ఉన్నాయి సార్. దాంట్లో నార్మల్ గా ఏమైనా ఫ్రూట్స్ అవి కూడా ఏం డ్యామేజ్ కావు. ఎందుకంటే నేను చూసాను ఆ సపోటా ఇప్పుడు పాల సపోటా చాలా సూపర్ గా ఉంది. అండ్ అలాగే మీ దగ్గర అట్రాక్ట్ చేసేది నన్ను ఈ బోన్సాయిస్ అక్కడ కూడా ఒకటి సూపర్ గా చేశారు. సో ఇక్కడ ఇదంతా ఈ మోడల్ లో చేశారు. సో ఇక్కడ అంతా గ్రాఫ్టెడ్ ఉంది, దీని సంగతి చెప్పండి అసలు. ఇది గ్రాఫ్టెడ్ సార్. ఇది ఈచ్ వట్టి అనేది ప్రైజెస్ అనేవి ఉంటాయి. ఇవి హార్డెస్ట్ ప్లాంట్ ఉంటుంది బోన్సాయి, ఫైకస్ బోన్సాయి అనేది. దీనికి ఏంటంటే జస్ట్ ఈ స్టెమ్ అనేది ఇంతే హైట్ ఉంటుంది, ప్లస్ ఈ ఫ్లవర్ లీవ్స్ అనేవి పెరుగుతాయి. లీవ్స్ అనేవి మనం కటింగ్ చేసుకుని షేప్ లో పెట్టుకోవచ్చు. ఇది మాక్సిమం ఏంటంటే సెమీ షేడ్ లో ప్లస్ అవుట్డోర్ లో అనేది గార్డెన్ కి ఒక లుక్ ఇస్తుంది, యూనిక్ లుక్. ఎందుకంటే ఇప్పుడు మీరు పెట్టినట్టు ఈ మోడల్ రెడీ చేయడానికి ఈ కైండ్ ఆఫ్ ఇలా చేశారు కదా, దీన్ని ఎట్లా చేస్తారు? లైక్ నార్మల్ గా అనేది అయితే లైక్ ఇది మొత్తం క్రాఫ్టింగ్ చేస్తారు. స్టెమ్ తోని పాటు ప్లస్ ఈ లీవ్స్ తో పాటు తీసుకొని క్రాఫ్టింగ్ చేసుకొని దానికి ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది. ఇది ఎన్ని ఇయర్స్ దీనికి? ఇది 8 to 10 years వరకు ఉంటుంది సార్ లైఫ్. 8 to 10 years ఫైకస్ బోన్సాయి. ఓకే. అంటే దీని లైఫ్ అంటున్నారా లేకుంటే లైక్ క్రాఫ్టింగ్ చేసిన తర్వాత సెట్ గానికి? ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ దీనికి ఎంత ఏజ్? ప్రెసెంట్ ఏజ్ అనేది దీనికి 12 to 15 years మధ్యలో పెట్టుకోవచ్చు. 12 to 15 years వేసుకోవచ్చు. ఎంత అంటే దాన్ని ఇట్లా మోల్డ్ చేసేసి సెట్టింగ్ గానికే మనకు చాలా టైం తీసుకుంటారు. సూపర్ అండి. సో అలాగే ఇక్కడ మీ దగ్గర ఫుల్ గ్రో అయ్యి చక్కగా పెటీరియా ఒలంబస్ అని చెప్తారు. పర్పుల్ కలర్ 365 days అనేది దీని ఫ్లవరింగ్ ఉంటుంది. లైక్ ఒక్కసారి ఫ్లవరింగ్ పోయిన తర్వాత 1 month to 1.5 month టైం ఉంటుంది ఫ్లవరింగ్ అనేది. పర్పుల్ కలర్ ఉంది, దీంట్లో వైట్ ఉంది, దీంట్లో పింక్ ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ అక్కడ గ్రీన్ ఉంది, అది అంటే అది ఇంకా లేదు. గ్రీన్ అనేది ఏమవుతుంది అంటే పర్పుల్ నుంచి లైట్ కలర్ అయిపోతుంది, డార్క్ పర్పుల్ వచ్చేసి లైక్ దాని కలర్ షేడ్ అయిపోతుంది. షేడ్ అయిపోయి గ్రీన్ కలర్ లో కన్వర్ట్ అయ్యి అది వెళ్ళిపోతుంది. దీంట్లో డబల్ షేడ్ వస్తుంది, డబల్ ఫ్లవరింగ్ వస్తుంది. లైక్ ఫ్లవర్ లోపల ఫ్లవరింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి,
ఫ్లవరింగ్ లోపల ఫ్లవరింగ్ డబుల్ ఓకే, డబుల్ ఫ్లవర్స్ అంటే ముందు చక్కగా డార్క్ పర్పుల్ వచ్చి తర్వాత ఫేడ్ అయిపోవడం బట్టి గ్రీన్ లో వస్తుంది. బేసిక్ గా నేనేమన్నా గ్రీన్ నుంచి మళ్ళీ ఇట్లా వస్తుందేమో అనుకుంటున్నాను. నార్మల్ గా బట్ 365 days వస్తుంది ఇది. 365 days ఫ్లవరింగ్ ఉంటది. Okay. నార్మల్ గా అయితే ఫ్లవరింగ్ పోయిన తర్వాత 1.5 month to 2 months గ్యాప్ ఉంటది ఫ్లవరింగ్ రానికి. ఓ సూపర్ సూపర్. అంటే ఇది ఎట్లా, ఇది క్రీపర్ కదా, క్రీపర్ వెరైటీ. సో చక్కగా మన ఈ ఆర్చ్లకి వాటికి వీటికి ఆర్చ్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ మన హ్యాంగింగ్ లైక్ పైన మనకు వాల్స్ ఉంటాయి కదా, అవును. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి వాల్స్ నుంచి తీసుకొని వస్తే జస్ట్ మనకు లీవ్స్ కనిపించకుండా ఓన్లీ ఫ్లవరింగ్స్ అనేవి హ్యాంగ్ అవుతాయి. స్మెల్ ఉంటుందండి? స్మెల్ దీనికి నార్మల్ ఉండదు కానీ బట్ లుక్ వైజ్ మాత్రం సూపర్. రైట్, రాధా మనోహరం స్మెల్ ఉండి ఎట్లా ఉంటుంది, బట్ ఇది మాత్రం నార్మల్ స్మెల్ తో పాటు ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. ఫ్లవరింగ్ సూపర్ సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి మన పెరటి రుచుల కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు బాయ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.